మనందరికీ తెలిసిన వాక్య భాగమే. అది చాలామందికి కంటత వాక్యము. మరి ఎప్పుడు వచ్చినా కానీ మరి వినగలిగే వాక్యం, అది చూడటానికి ఇదే కదా అని అనుకుంటాం. కానీ ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 84వ కీర్తన. నీ ఆవరణములో బేస్ పెట్టినాను. ఒక దినము గడుపుట కంటే 1000 దినములు గడుపుట శ్రేష్టము. చదువు కింద. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నాకుండుట ఇష్టము. చాలు. మహాగణుడా వందనాలు. మీరు మాతో మాట్లాడండి. ఇదిగో నాయన, ఇంతవరకు ఈ 3 దినాలు నాయన వాక్యం విన్నారు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతుంది నాయన. నేను కాదు, నీ మాటలు. నన్ను వాడుకోండి. మా అందరికీ సరిపోయిన మాటలు నాయన ప్రధాన యాజకుడిగా మాకు వినిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం కూడా నేను మీకు మరి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశా. మందిరం గురించి, ఎలాగ మనము మందిరం కోసం కష్టపడాలో, ఎలాగ మనము పని చేయాలో కూడా కొన్ని మాటలు, దేన్ని మనం కట్టుకొని మందిరాన్ని కట్టుకోవాలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు కూడా ఈ సమయంలో మనం అందరం కూడా పిల్లల మందిరాన్ని ఎలాగ కట్టాలి, దీని అంశం ఏంటంటే, మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ మందిరంలోకి నీళ్ళు వస్తున్నాయి, ఈ మందిరంలోకి పురుగులు వస్తున్నాయి, ఈ మందిరంలోకి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంది, ఎట్టకేలకు నాయన మాకంటూ ఒక నూతన మందిరాన్ని మాకు దయచేయని పిల్లరా మీరందరూ ఒకే ఆంతర్యంతో ప్రార్థన చేస్తున్నారు. అవునా కదా? దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలన్నింటిలో కూడా 150 కీర్తనలో కూడా ఎక్కువ భాగము దావీదు ఎవరు కనెక్ట్ అయి ఉంటాడంటే దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉంటాడు. అందుకనే ఆయన ఏం చెప్పాడంటే, దాన్ని బట్టి నేను అనుకుంటానండి, ఎక్కువగా దావీదు దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడేవాడు. దేవుని స్తోత్రం. మీరందరూ ప్రార్థన చేస్తున్నారే, ప్రభువా చాలామంది ఇంటికాడే ఉన్నారయ్యా, వాళ్ళు రావట్లేదని. ప్రియులారా, మంచి కార్యానికి చాలామంది రాదు. ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేయాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. అదే కనుక ఏదైనా సెంటర్లో వచ్చిన సర్కస్ పెట్టారనుకోండి, అసలు ఎంతమంది జనం వెళ్తారు? పక్క ఉంటాడు కూడా పిలుచుకెళ్తారండి. మీకు అర్థం కావట్లే. అక్కడ అవసరమైతే భోజనం మళ్ళా వచ్చాక తిందామంటారు వాళ్ళు. వీడు కూడా తక్కువడా? నిజమే కదా అమ్మ, తర్వాత తింటాలు వచ్చి పిల్లలు వెళ్ళి చూసి వచ్చిన తర్వాతే మాత్రం. పిల్లరా, దావీదులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ప్రభువా నీ ఆవరణములో, పిల్లరా మందిరంలో 3 భాగాలు ఉంటాయి. మందిరంలో ఉన్న 3 భాగాల్లో మొదటి భాగము ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ప్రియులారా, ఆవరణములో పిల్లరా మనం అందరం కూడా ఏం చేస్తామంటే కూర్చొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన ఎవరు వింటారు? దేవుడు వింటాడని చెప్పి ఆ ప్రార్థన పిల్లరా ఎప్పుడైతే మనం విన్న తర్వాత మన కొరకు ప్రార్థించే ప్రధాన యాజకుడు లేక ప్రవక్త పిల్లలు ఏం చేస్తాడంటే, మనము చేసిన విన్నపములు ఆయన ఆలకించి పరిశుద్ధ స్థలములో 2వ స్థలంలో కూర్చొని ఆయన విని పిల్లరా 3వ స్థలమైనటువంటి అతిపెద్ద స్థలంలోకి వెళ్ళి తండ్రైన దేవునికి అని ఏం చేస్తాడంటే మొరపెడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఇక్కడ నీ ఆవరణములో 1 దినము గడిపితేనే ఎన్ని దినాలట? ఎన్ని దినాలమ్మా? 1 ఆదివారం మందిరానికి వస్తే 1000 ఆదివారాలు. పిల్లరా, 1 సంవత్సరానికి ఆదివారాలు ఎన్ని? 52. పిల్లరా, 52 ఆదివారాలు మళ్ళా రావాలంటే 1000 ఆదివారాలు మనకు కావాలంటే ఎన్ని సంవత్సరాలు గడపాలి? అమ్మా చెప్పండి అమ్మా. సామెల గారిలాగా నేను అరవను. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు కదా. మరి 10 సంవత్సరాలు పిల్లరా, మరి దేవుని ఆవరణములో చేరి మనము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకిచ్చే దీవెన ఏంటంటే, ప్రభువా నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినాల కంటే. ఇప్పుడు నేను ఏమంటానంటే, ప్రభువా
ఈ సంవత్సరం ఒక్కరోజు గుణదలెళ్ళి తిరిగి వచ్చే కంటే పిల్లరా, ఈ ఒక్క దినము పిల్లలు క్రిస్మస్ చేసుకొని మనం తిరిగి వచ్చే కంటే ఈ ఒక్కరోజు మన పిల్లలు మనం చేసుకుని దానికంటే చాలామంది మళ్ళా ఆ రోజు వచ్చే వరకు మా ఏరియాలో ఎంపర్లాడటం అంటారు, అంటే దానికోసం తహతహలాడతారు పిల్లరా. అందుకని దావీదు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభువా నేను నీ మందిరము కట్టబడిన తర్వాత ఇదిగో నా హృదయం అనే మందిరాన్ని కట్టుకున్నాక నేను నా ఆత్మీయ జీవితంలో నేను బలపడటానికి నేను చేయాలంటే నీ ఆవరణంలో చేరేం చేయాలా? ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు రెండవది ఏం చేయాలంటే, ప్రభువా నీ నోటి వాకు కోసం ఎదురు చూడాలి. మూడోది ప్రియులారా, విన్న తర్వాత దేవుడు మనకు ఏదైతే ఇస్తాడో దాన్ని మనం స్వీకరించి తిరిగి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ప్రభువా ఇట్టి ఆశీర్వాదంతో చాలామంది చెప్పే మాట, ఒక అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, మందిరానికంటే విశ్వాసులు బయలుదేరినప్పుడు ఎలా రావాలి? ఎలా రావాలి? ఓకే, సంతోషం. ఆశ కలిగి ఆయన చెప్పిన మాట ఏంటంటే, తాబేలులాగా రావాలట. ఏం చేయాలమ్మా? తాబేలు ఎట్లా నడుచుద్ది? ఎట్లా నడుచుద్దండి? పరిగెత్తుద్ది అది నాయన? నెమ్మదిగా వస్తుంది. ఎందుకనంటే దాన్ని నడకలేదు. ఇంకా దాన్ని నడవాలంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, తాబేలుకున్న సాదృశ్యం ఏంటంటే, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నేను చేసిన పాపాలు నాతో మాట్లాడతాడా, నేను చేసిన మంచి మాట్లాడతాడా, నేను చెడు మాట్లాడతాడా ప్రియులారా, ఇవన్నీ కూడా పిల్లలు స్వీకరిస్తూ ఉంటే వచ్చి కూర్చున్న పిల్లలు వాక్యం విన్న తర్వాత దేవుడు నీతో ఏదైతే మాట్లాడాడో, దేవుని సంగమా తిరిగి మళ్ళా ప్రార్థన అయిన తర్వాత బైబిల్ పెట్టుకుని ఎలా వెళ్ళాలండి? తిరిగి జింక వలె గంతులు వేయాలట. దేవుని స్తోత్రం. ఎలా వేయాలండి? జింక వలె గంతులు. వచ్చేటప్పుడేమో తాబేలులాగా రావాలి నెమ్మదిగా. విన్న తర్వాత ఏం చేయాలి? వెళ్ళేటప్పుడు గంతులు వేసుకుంటూ. ఎట్లా గంతులు వేస్తాం ఏమండి? గంతులు అంటే ఏంటి? ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నన్ను దర్శించావు, నేను చేసింది ఏంటో నాకు తెలియజేశావు. ఇదిగో నాతో మాట్లాడిన తర్వాత సమరయ స్త్రీ ఏమంది? నాతో మాట్లాడిన వాడు ఉన్నాడు అక్కడ, నా జీవితం ఏంటో, నా పరిస్థితి ఏంటో, నేను మంచినీళ్ళకి వెళ్తే నేను ఆయన మంచినీళ్ళు అడిగితే నేను ఇచ్చే నీళ్ళ కంటే ఆయన ఇచ్చే నీళ్ళు గొప్పవన్నాడు. ఆయన నాతో మాట్లాడు కాబట్టి ఇప్పటి వరకు నాతో అందరూ మాట్లాడిన దారు వేరు, మిట్ట మధ్యాహ్నం వచ్చి ఆయనతో మాట్లాడిన విధానము వేరు. ఏంటి ఆ విధానము? అందరూ ఉదయం మంచినీళ్ళకి వెళ్తే ఎప్పుడు వెళ్ళిందేమా? మిట్ట మధ్యాహ్నం ఏం పని ఏమికి? తల్లులారా ఏమండి, ఏం పని ఏమికి? సమరయులు అండి వీళ్ళు. ఆనాడు పిల్లరా వాళ్ళని ఉదయకాలంలో అందరితో కలిసి వాళ్ళు మనిషిని తీసుకెళ్ళించేవారు కాదు. వాళ్ళ సమరయులు గారు పిల్లలు చెరగబడిన తర్వాత వారు మిశ్రమ జనాంగంగా ఉన్నారు కాబట్టి వారిని ఏం చేశారంటే తిరిగి మళ్ళీ ఒంటరిగా వచ్చి పిల్లారంటే యేసుప్రభు అన్నాడు, వాళ్ళందరి కోసం వెళ్ళేదానికంటే సమరయ స్త్రీ కోసం వెళ్ళాడా లేదా? ఏమండి వెళ్ళేమన్నాడు? మాట్లాడా లేదా? మనమేం మాట్లాడతాం? దాంతో మాట్లాడకూడదు అమ్మ, అవునంటారా కాదంటారా? ఏ అంతకంటే ఘోరమైన పని నువ్వు చేయలేదా? ఇప్పుడు అంతకంటే ఎవరు నువ్వు తిట్టలేదా? అంతకంటే పిల్లలు ఎవరిని నువ్వు కూడా దూషించలేదా? పిల్లరా వాక్యం చదువుతుందండి, దేవుడు నీతో మాట్లాడుతుంటే తోటివారితో నువ్వు మాట్లాడకపోతే దేవుడు ఏమంటాడు? ఇక్కడికి వచ్చి మాత్రం ఏమంటావు నువ్వు మందిరంలో? నాతో మాట్లాడు ప్రభువా నీవే. నేను మాత్రం మరియమ్మతో మాట్లాడను, నేను మాత్రం ఇశ్రాయేలుతో మాట్లాడను, నేను మాత్రం యాకోబుతో. ఏం తప్పు చేశాడు ఆయన? ఇప్పుడు పిల్లరా వీళ్ళు మాట్లాడకుండా ఇవ్వండి, ఆమె పిల్లరా ఒంటరిగా వచ్చి మంచిని తీసుకెళ్తా ఉంటే యేసు ప్రభువే వచ్చి పిల్లలు ఆమెతో మాట్లాడుతూ ఉంటే నువ్వెవరితో మాట్లాడలేవు? తోటివారితో మనము మాట్లాడలేవు. పిల్లలు మాట్లాడాలి. మందిరం కావాలంటే ఏం చేయాలా? మాట్లాడాలి. అమ్మా నేనే కాదు, నీ చెయ్యి కూడా కలపాలి, నువ్వు కూడా రావాలి, నువ్వు కూడా పని చేయాలి. నువ్వు కూడా పని చేస్తేనే మందిరం పని జరిగిద్ది. నీవు చేయకుండా ఎక్కడికి వెళ్ళదు. ప్రియ దేవుని సంగమా వాక్యం చెబుతుందండి. ఆయన పిల్లరా ఎప్పుడైతే మాట్లాడారు పిల్లరా, అక్కడ మాట్లాడిన మాట, ఆమె తన కుండను బద్దలు కొట్టుకొని, ఏమండి ఆ సందర్భం మనకు అవసరం లేదు కానీ పిల్లరా కుండను బద్దలు కొట్టుకుని పిల్లరా ఎక్కడికి వెళ్ళింది? సుకారు అనే గ్రామానికి వెళ్ళి ఏం చేసిందండి? నాతో మాట్లాడిన వాడిని ఏమన్నాడు ఆయన? ఏమండి
జీవజలం తానన్నాడే, జీవము నేనన్నాడే. ఆ జలములు తాగాలంటే పాపపు కుండను విడువాలంట, మనము విడువాలంట. జీవజలం తానన్నాడే, జీవము నేనన్నాడే. ఆ జలములు తాగాలంటే పాపపు కుండను విడువాలంట, మనము విడువాలంట. నా కుండను అచ్చటే వదిలి ఆయన సాక్షిగా నేనొచ్చానే. ఎలా వచ్చిందంట? నా కుండను వదిలిపెట్టి ఆయన సాక్షిగా. పిల్లరా, మందిరము దేనికి సాదృశ్యము? సంఘమంతా కలిసి కట్టింది కాబట్టి సంఘం ఏం చేయాలి పిల్లరా? సాక్షులుగా నిలబడి తన వంతు ఏం చేయాలి? సాకారము. పిల్లల బైబిల్లో రాయబడింది, వారు సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ తోటి వారి కార్యాలు చూచువారు లేరు. పౌలు పత్రికలు అంటాడు పిల్లరా. అందుకనే పిల్లల సమరయ స్త్రీ ఆమె విన్నది కాబట్టే పిల్లరా విని తన జీవితాన్ని మార్చుకుని పిల్లలు ఏం చేసిందంటే తన హృదయం అనే మందిరాన్ని కట్టుకుని పిల్లరా ఒక్కదాని వల్ల ఊరంతా మార్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏవండి, ఎవరి వల్ల? ఒక్క ఆమె ద్వారా సమరయ స్త్రీ చేసిన ప్రార్థన, ఆ మాట ఊరంతా. విచిత్రమైన పిల్లలు అన్నీ చెబుతాం కానీ దేవుని కార్యాలు చెప్పం. మనం దేవుడు చేసిన మేలులు మనము చెప్పలేం పిల్లరా. చెప్పకుండా ఏం చేస్తామంటే దాచుకుంటూ ఉంటాం. ఏమి దాచుకోలేదండి ప్రభువా, నీ ఆవరణములో ఇదిగో మిట్ట మధ్యాహ్నము యేసు ప్రభు వచ్చి నాతో మాట్లాడగా నా జీవితము మారిందయ్యా. మాటమే కాదు, నాకేం కలిగిందంటే ఇప్పటిదాకా నేను ఆ కొంపలో ఆ ఇంట్లో కూర్చొని ఏదేదో మాట్లాడాను, కానీ ఇప్పుడు దానికంటే నేను మాట్లాడేది ఏంటయ్యా అంటే ఎలా ఉండాలండి ప్రభువా, నేను ఇదిగో బావి దగ్గరికి నేను ఎలా వెళ్ళానంటే తాబేల్లాగా వెళ్ళిపోయాను, కానీ యేసయ్య మాటలు విన్న తర్వాత నా జీవితాన్ని నేను మార్చుకొని నా హృదయం కట్టుకొని నా పాపాన్ని కడిగి వేసుకొని నా హృదయంలోనే పాపమనే కొండను బద్దలు కట్టుకొని ఏం చేశానంటే హృదయం అనే మందిరాన్ని కట్టుకొని చేశా. ఏమండి, ఆయన మాటలు విన్నాక గంతులు వేసుకుంటూ గ్రామంలోకి, దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పిల్లరా, ఎప్పుడైతే చెప్పారండి ఆ మాట ప్రకారము ఊరంతా మారిందా లేదా? మరి మందిర ప్రతిష్ఠ అంటే ఏమి రావాలి? ఊరంతా రావాలి వద్దా? హిందువులు చూడండి పిల్లరా, ధ్వజస్తంభం వేసిన గుడి ప్రతిష్ఠ చేసిన ఎవరిని పిలుచుకుంటారు? ఆడబిడ్డల్ని, ఆ ఊడోని పిలుచుకొని ఏంటమ్మా వెళ్తున్నావంటే, అమ్మా ఇంకా 12 సంవత్సరాలాగా వెళ్ళకూడదంట ఊరు. 7 సంవత్సరాలంట, 12 సంవత్సరాలాగా ఆ ఊరు వెళ్ళకూడదంట. ఆ జాకెట్ మొక్కో ఆ చీర తెచ్చుకోకపోతే మళ్ళీ నేను వాళ్ళకి అరిష్టం అంట. పిల్లలు వాళ్ళకే అంత నిష్ట ఉంటే జీవం గల దేవుడు పిల్లలు మనం అందరం నమ్మి ప్రార్థన చేస్తున్నాం కదా. ఇప్పుడు దాకా మీ ప్రార్థన ఏంటయ్యా? మాకు మందిరం కావాలి, మాకు మందిరం కావాలి, మాకు మందిరం కావాలి. ఏ మందిరం కావాలి? కొత్త మందిరం కావాలండి. పాత మందిరం మనకు అవసరం లేదు కదా. పాత మందిరం పిల్లరా మనకు అవసరమే, కానీ పిల్లరా దీనికంటే దీనిలో ఉన్న పిల్లరా సంగీతం దీనిలో ఉన్న పిల్లల భక్తి కంటే పిల్లరా కొత్త మందిరంలో భక్తి వచ్చిందా? ఇక్కడ లేని భక్తి అక్కడ వచ్చిందా? రావాలి పిల్లరా. పాతవి గురించి సమస్తము క్రొత్తవి అయిందా లేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు అందుకనే పాత మందిరంలో కూర్చొని మనం ప్రాధేయపడుతున్నాం, ప్రభువా ఇది నీ పనయ్యా, ఇది నీ పనయ్యా, ఇదిగో నీకంటూ గుర్తు కావాలయ్యా, ఇదిగో ప్రభువా నీ ఆవరణంలో కూర్చొని నేను ప్రార్థన చేయాలి, నీ ఆవరణలో కూర్చొని ఆయన వాక్యం వినాలి, నీ ఆవరణలో కూర్చొని నేను ప్రార్థన చేసి విశ్వాసముతో నా జీవితాన్ని కట్టుకున్న ఆయన నేను ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ నడవాలో నాయన నాకు నేర్పించే పాఠశాల ఏంటయ్యా అంటే దేవుని మందిరము. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకున్న అనుభవం ఏంటంటే అక్కడ అంటాడు కదా, ప్రభువా భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని ఏ మందిరం అంటండి? నా దేవుని మందిర ద్వారమునొద్ద ఎక్కడండి? ఎక్కడ ఇష్టం అంట? పిల్లరా చాలామందికి ఇష్టాలు ఉంటాయి. ఆ మందిరంకి వెళ్ళటం నాకు ఇష్టం లేదండి. మరి ఏ మందిరంకి వెళ్ళటం ఇష్టం నీకు? అమ్మా చాలామంది ఏమంటారయ్యా, ఆ మందిరానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మరి ఏ మందిరానికి వెళ్తావు? అర్థం కాదండి కొంతమంది మాట్లాడే మాటలు. అసలు పిల్లలు వాళ్ళు మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే
క్రోధాన్ని తెచ్చేటట్లుగా ఉంటుంది. కానీ ప్రియులారా, దావీదు ప్రియులారా ఎక్కడున్నాడంటే, నా దేవుని మందిర ద్వారం వద్ద కూర్చొని నేను ఏం చేయాలా? ముచ్చట్లు చెప్పుకోవాలి, వాక్యము వినాలి. ప్రియులారా, చాలామంది ప్రియులారా, అమ్మ మీరు ప్రార్థన చేశారే, అయ్యో ఉపవాస ప్రార్థన జరుగుతుంది కదా, నేను కూడా వెళ్ళి కాసేపు ప్రార్థన చేద్దాం. ఏమండి, నేను కూడా 2 మాటలు ప్రార్థన చేసి, ప్రభువా అయ్యా నా దాసుడు, నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తల్లి నాయన, ఇదిగో ప్రభు వారు భౌతికంగా వారు దృష్టి లేకపోయినా ఆత్మీయంగా వారు కలిగి ఉన్నారయ్యా. ఇదిగో నాయన 3 దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతుంది నాయన. ఉపవాస ప్రార్థనలో నేను కూడా పాలు పంచుకొని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయాలని ఆశ ఉంటే పిల్లరా ఎంత బాగుంటుందండి. వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చేసే మనం కూడా వెనకమాలి తానా అంటే తందానా. పిల్లరా, ఇలాంటి విశ్వాసులు ఉన్నారండి ఈ రోజున. ప్రభు నడిని పిల్లరా, దావీదు లాంటి విశ్వాసులు దేవునికి కావాలి. దేవుని స్తోత్రం. సమ్రైజ్ ఇలాంటి విశ్వాసులు పిల్లరా దేవునికి కావాలి. అందుకే పిల్లరా ఆయన చెప్పిన మాట నాకు ఏది ఇష్టం అంటే, నీ మందిరం కట్టిన తర్వాత పిల్లరా నీ మందిరంలో కూర్చొని అయినా, ఇదిగో ప్రభువా నేను ఆరాధన చేస్తూ, నీ అభిషేకాన్ని అయినా ఆహ్వాదిస్తున్నాయినా, నీ సాన్నిధ్యంలో ప్రభువా నాట్యమాడుతూ గంతులు వేస్తూ, ఇదిగో నాయన నీవు ఇచ్చేనాయన ఆ వాక్యం అనే పాఠాలు ప్రభువా, ఇదిగో నీ పాఠశాలలో నాయన ప్రభువా, నీ మందిరం అనే పాఠశాలలో నేను కూర్చొని ప్రభువా నా జీవితాన్ని కట్టుకోవటానికి ఇదొక చక్కని సమయమయ్యా. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం తెలియచేశాను, నెహెమీయా గురించి మీతో మాట్లాడతానని చెప్పా. పిల్లరా, నెహెమీయా గురించి మీతో 2 మాటలు నేను 10 ముగించేస్తాను. పిల్లరా, ఎందుకు ఆమె చెప్పానంటే, పిల్లరా నెహెమీయా దేవుని మందిరాన్ని కట్టే విషయంలో వెనకంజ వేయలేదు. దేవుని స్తోత్రం. ఏం చేయలేదండి ఆయన. పిల్లరా, దేవుని మందిరాన్ని కట్టే విషయంలో వెనకాడకుండా ఆయన ఏం చేశాడు ఒకసారి చూద్దామండి. అమ్మ చూడండి, మచ్చుకు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నెహెమీయా, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించుచున్నాను. ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నానని. దేవుని స్తోత్రం. ఏం ప్రార్థన చేశాడు నెహెమీయా? మొదటి మాట, నీ దాసుని ఆలోచన సఫలము. ఇప్పుడు మీ అయ్యగారు ప్రార్థన, మీ అయ్యగారు ఆలోచన ఏంటి ఇప్పుడు? అమ్మ చెప్పండి, 2 మాటలు ముగిచ్చేస్తా. ఏం ఆలోచన కలిగి ఉన్నారు పిల్లరా? ఎందుకని అమ్మా, ఎందుకని? ఈ మందిరం చాలదా? సరిపోదు కదా. ఆయన ఆలోచన ఏంటి? ఇది సరిపోదు పిల్లలు. వెనకటిగా కూడా అన్నాడు కదా, పిల్లరా ఇది చాలక ఇంకా నెత్తి కట్టుకుందాం అనుకున్నాడు. పిల్లరా కట్టుకున్నాడు, ఇప్పుకున్నాడు, కొట్లు పోసుకున్నాడు. పోసుకున్నాక ఏమైంది? ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తిను త్రాగు, కట్టుకున్నాక సుఖించు అన్నాడు. సుఖించి ఏమన్నాడు? మదించి పడుకొని ఆకాశం కళ్ళెత్తి చూసి ఏమన్నాడు? ఇదంతా నేను కట్టుకుందని దేవుడు ఇచ్చిందే అనుకున్నాడు. ఏమండి, ఈ ధనమంతా ఎవరిచ్చారట? నా కొట్లు విప్పాను, నా కొట్లు విప్పి కొత్త ధాన్యం పోసాను, కానీ ఇదంతా నేను కష్టపడ్డాను, కానీ దేవుడు ఏమని నేను చేయకుండా ఇచ్చాడా? దేవుడు తన ఆలోచన ఎరిగి ఏమన్నాడు? ఒక మాటలో వేర్రేవాడా ఏమన్నాడండి? ఇప్పుడు ఎరిబాబులోడికి ఏం పిచ్చి పట్టిందట? మందిరం కట్టాలంట అయ్యగారు. ఏమన్నాడు? చాలామంది బయట ఇది చాలదంట ఆయనకి. అనేవాళ్ళు లేరా? ఉంటారు, కనపడరు, అమ్మలెక్కలు ఉంటారు. వాళ్ళకి వందనాలు చెప్పాలి మనం. ప్రియులారా, అలాంటి వారి కోసమే దేవుడు మళ్ళా మందిరం కడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, నేను రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా మందిరము కాల్చబడింది, నా మందిరము గోడలు పడిపోయినవి, కోరేషు కాలంలో నీరో చక్రవర్తి వచ్చి ఇదిగో మందిరాన్నంతా పాడు చేశాడు, మందిరంలో పాడవుతూ ఉంటే డాబా పైకెక్కి పిల్లలు పిడేలు వాయించుకుంటూ నీరో చక్రవర్తి ఆనందించాడంటండి. కానీ పిల్లరా, రాజుకు ఆనందం కలిగిందేమో కానీ నెహెమీయాకు ఆనందము కలగల. ఎక్కడండి ఈ ఆనందం?
ఎక్కడండి సంతోషం మనకి? ఎక్కడైనా దేవుని మందిరం అంటారా? కాదంటారా? పిల్లరా, నెహెమ్యా పిల్లరా అంతగా ఆయన ఎందుకు బాధపడ్డాడంటే, ప్రభువా ఇదిగో నాయన, నా మందిరము కూల్చబడింది, నా మందిరం గోడతో మొండి గోడ ఉంది కాబట్టి దీన్ని మళ్ళా నేను తిరిగి కట్టాలంటే నేను ఎక్కడైతే రాజుకు గిన్నె అందిస్తున్నానో ఆ రాజుగారు దగ్గర నేను వెళ్ళినప్పుడు అది కాదు అనకుండా నా ఆలోచన సఫలపరచునుగాక. దేవుని స్తోత్రం. మొదటి మాట అండి, మనం చేసే ప్రార్థన, మన ఆలోచన దేవుడు సఫలపరచాలి. అది దేవునికి ఇష్టమైన పిల్లలు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏమండి వెనకంజి మాత్రం వేయటానికి అవకాశము లేదు. పిల్లరా, ఆయన ఏమంటాడు పిల్లలు, దేవుని యొక్క వాక్యములు గమనిస్తే నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటంటే ఓదార్చువాడు అని అర్థం. అమ్మా, నెహెమ్యా మాటకు అర్థం ఏంటి? ఓదార్చు. ఎవరు ఓదారుస్తాడు ఆయన? ఏ పార్టీ వాడు చచ్చిపోతే ఆ పార్టీ వాడు వచ్చి ఓదారుస్తున్నారు. ఏమండి, ఏ పార్టీ నాయకులు కూడా ఆ పార్టీ చచ్చిపోతే ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఎంత కొంత చెక్కులు ఇస్తున్నారు. పిల్లారా, ఈయన చెక్కులు ఇవ్వటానికి రాలా, తన జీవితాన్ని చెక్కుకోవటానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. పిల్లారా, ఆయన మాటకు ఎప్పుడైతే పిల్లలు ఆయన ఓదార్పుగా ఆయన ఈ లోకానికి వచ్చి, అందుకంటాడండి కొండ మీద ప్రసంగంలో, దుఃఖపడు వాళ్ళారా మీరు ఓదార్చ. పిల్లరా, మీ ప్రార్థన, మీ దుఃఖమైన ప్రార్థన, అమ్మ ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన పిల్లరా, దేవుడు మీ జీవితాల్లో నూతన మందిరము కట్టబడునుగాక. హల్లెలూయా. కష్టపడండి, శ్రమించండి పిల్లరా. బెసలైలాగా పిల్లరా దేవుని కొరకు ఆరాటపడండి పిల్లరా. నోవాహులాగా మందిరం కడతా, ఓడను కడతా ఉంటే కష్టపడండి. కష్టపడి పిల్ల దేవుడు కష్టాంతగా ఫలితం దేవుడు మనకు ఇస్తాడు. పిల్లరా, ఇవ్వటమే కాదండి, దేవుడు నీకు సమృద్ధిగా ఆయన కలగజేసి ఆయన జీవన వ్యాపారంలో ఏది కూడా నీకు తక్కువ కాకుండా ఏం చేస్తాడంటే అన్నాడండి, ప్రభువా నా ఆలోచన స్థిరపరచు. రెండోది ఏమన్నాడమ్మా? రెండో మాటలో నా ఆలోచన స్థిరపరిచి సఫలపరిచి, అమ్మ చదువు ఆ మాటలోనే 11వ వచనంలోనే నెహెమ్యా చేసిన ప్రార్థనలోనే, ఈ దినమందు ఒకటి నీ ఆలోచన సఫలపరచుము, రెండవది రాజుగారు నా యందు దయచూపునట్లు. ఏంటంటమ్మా? ఏం చూపించాలా? ఇప్పుడు మనం వెళ్ళాం, ఎమ్మెల్యే గారికి వెళ్ళాం, ఎమ్మెల్యే గారు గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారండి, మరి మాకేదో తప్పు పడింది కొంచెం చూడండి అండి అంటే ఏం చేస్తారు? చూస్తారు. వాగ్దానం చేసావుగా చూడు అంటే ఏమంటాడు? అసలు ముందు వెనక వరుసలో నుంచోమ్మా, నువ్వు తర్వాత సంగతి చూద్దామంటాడు. పిల్లరా, దేవుడు మన మీద దయ చూపించాలంటే ఆయన ఎలా ఉండాలండి? రాజుగారే అంటే మనుషుల దయ కావాలి, దేవుని దయ కూడా. యేసుప్రభు ఏమన్నాడు? అయ్యా మనుషుల దయందు దేవుని దయందు నేను వర్ధిల్లా అని చెప్పాడు కదా పిల్లరా. ఇప్పుడు నెహెమ్యా ఏంటంటే, నేను రాజుగారి దగ్గర కూర్చుని ఒక పియ్యాను కదా, నా దగ్గరికి వెళ్తే నా మాట కాదంటాడా అని అనుకోలేదండి ఆయన. కానీ పిల్లరా, మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. పిల్లరా, మొదటిగా పిల్లలు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఏం చేశాడంటే ఆయన, ప్రభువా మొదటి మాట నా ఆలోచన సఫలపరచయ్యా. రెండోది పిల్లరా, ఇదిగో నాయన ఎస్తేరు రాజు ముందు నుంచుంటే ఎలాగ దయ కలిగిందో నాయన, ఇదిగో ప్రభు నేను వెళ్ళి రాజుగారిని అడిగినప్పుడు ఏం చేయాలా? నా మాట దయ కలిగి సహాయము ఏమండి ఏం చేయాలట? అందుకని ఇమ్మానుయేలు సంకీర్తనలో పాట ఉంది, దయగల యేసు పాపికాశ్రయుడా. అంతేనా? అదేనా? అదే కదండి పిల్లరా. దయ కలిగిన వాడు పిల్లల, దయ లేకుండా దయ కలిగిన వారిపై దేవుడు, అందుకని దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల మీ కటము చూపును, దయగల వారి దయ చూపించు, కఠినుడ ఎడల మీ కటము చూపు, గర్విష్ఠుల యొక్క గర్వము, గర్విష్ఠుల యొక్క. నువ్వు దయ లేకుండా ఏమండి గర్వంగా వెళ్ళి మాట్లాడితే నెహెమ్యా పనేది కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆలోచన ఈ 3 దినాల యొక్క ఆలోచన ప్రార్థన దేవుడు ఆలకించి పిల్లరా, నువ్వు ఏ దినాన మందిరం ప్రారంభిస్తున్నావో పిల్లరా, నీ ఆత్మీయ తల్లిని పిల్ల ఏ రోజునైతే మందిరానికి పునాది వేస్తున్న పిల్లరా, అప్పటికల్లా ఏం చేయాలి? ద్రవ్యము సమకూర్చాలి. ఇల్లు కట్టుకుంటున్నాం, సమకూర్చమా చెల్లి?
సమకూర్చుకుంటామా లేదా? పెళ్లి చేస్తున్నాం, సమకూర్చుకుంటామా లేదా? పిల్లరా, మరి దేవుని మందిరానికి ఎవరు సమకూర్చాలి? మేమేంటి? ఎవరాళ్ళు? సంఘం. సంఘం ఎవరండి? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే అర్థం ఏంటండి? లోకంలోంచి పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన, అందరిలాగా కాదని, అన్యుల్లాగా ఉన్నవారు కాదు పిల్లరా. వారు ఎలాగున్నారని పిల్లరా? దేవుని వాక్యాన్ని గైకొనేవారుగా పిల్లరా. సంఘం ఎలా ఉందంటే, యేసుక్రీస్తు తన సంఘం క్రింద ప్రాణాన్ని పెట్టాడా లేదా? ఎవరి కోసం పెట్టాడు ఆయన? అందరి కోసం పెట్టాడు. కానీ పిల్లరా, దేవుని సంఘంగా పిల్లలు మీరు ఐక్యతగా కూర్చొని ప్రార్థన చేశారు ఈ 3 దినాలు పిల్లరా. ఎవరెవరు ఏ వాక్యం చెప్పినా తెలియదు కానీ పిల్లరా, ఈ రాత్రి కాలంలో ఒక మాట అండి, మీ ఐక్యతలో ప్రార్థన పిల్లలు నెహెమీయాలాగా పిల్లలు మీరేం చేయాలంటే, ప్రభువా ఈ 3 దినాలు ప్రభు మా ఆలోచన సఫలం చేయను అయినా, మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికంటే పిల్లరా, దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి, దేవా ఈ మందిర అవసరాల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళినా వారు మా మీద ఏం చేయాలి? దయగలిగే మాటలు నువ్వు మాట్లాడాలి. ఏమండి? వస్తీలాగా మాట్లాడకూడదు. వస్తీ ఏం చేసింది? ఏమండి? చూసుకునేది ఏంటి? రాజుగారి దగ్గర నుంచునేది ఏంటి? మదించింది. మాట్లాడిన పిల్లరా, మాటకు జవాబు చెప్పింది. ఏం చేశాడండి? రాజుగారు తిరస్కరించి, ఏమండి మళ్ళా ఎస్తేరని పిల్లరా, వరుసలో కూర్చుండే పిల్లరా, ఎస్తేరండి ఆభరణాలు వేసుకొని రాలేదు. అమ్మ ఏం వేసుకొని రాలేదు? ఒకవాళ్ళు పెళ్ళికి బయలుదేరుతారు మా ఏరియాలో, మీ వాళ్ళు మంచివాళ్ళు అండి. అమ్మలక్కలు బయలుదేరుతారు, అసలు పిల్లరా వడ్డాణాలు బంగారాలు వేసుకో, ఎవరు వద్దన్నారు నిన్ను? ఏదైనా దేవుడు చెప్పాడా? తగు మాత్రం వేసుకో కాదన్నారు పిల్లరా. కానీ పిల్లరా మనిషిని అధైర్యపరిచే విధంగా, దాని పిల్లరా మనిషిని ఆకర్షించేలాగా కాకుండా పిల్లరా, నువ్వు ఎలా ఉండాలంటే పిల్లరా, నీ బంగారం కంటే నీ మనస్సు బంగారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. పిల్లరా ఒకళ్ళని చూస్తే ఎట్లా ఉంటారంట, దానికి ఇంటింటికి చేరేస్తాడు పాపం. దానికన్నా అందం వస్తుంది. ఏమని? డూడు బసవన్న అంటే కొంచెం మా బీవన్న పెడుతున్నారు, నీకేం చీరలు వేస్తారు మీద? ఏమండి పిల్లరా, నీ చీర కొంచెం మట్టి అండితేనే ఎంత బాధపడతావు పిల్లరా. అలా కాదండి పిల్లరా, ఆమె ఎస్తేరు పిల్లరా, ఆమె ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి జీవించింది. దేవుని స్తోత్రం. దేవుని సేవకుడు అంటే భయపడింది, మందిరానికి వచ్చి భయపడింది, రాజుగారికి భయపడింది పిల్లరా. నేను అనుకుంటానండి, తోటి విశ్వాసులతో కూడా ఎవరు కూడా ఆమెతో విరోధంగా ఉన్నట్టు బైబిల్లో నాకు కనిపించలా. అందరికీ వందనాలు ఏం చెప్పిందట? అందరికీ వందనాలు. కొంతమంది అయ్యగారు చెబితేనే వందనాలు చెబుతారు విశ్వాసులు. అయ్యగారు చెప్పకపోతే, రోజు చెబుతున్నాగా అయ్యగారికి, ఒకరోజు మనం చెప్పకూడదా అంటారు. ఏమండి? అంటే దాని ఏంటి? అయ్యగారు ఎక్కువ, నువ్వు ఎక్కువ. ఇప్పుడు నెహెమీయా ఎక్కువ, రాజు ఎక్కువ. అక్కడ ఎవరి? దేవుడు ఎక్కువ, నెహెమీయా ఎక్కువ, రాజు ఎక్కువ. ముగ్గురులో దేవుడే కదా ఎక్కువ పిల్లరా. కానీ నెహెమీయా ఏం చేస్తాడండి అక్కడ? పిల్లరా, నా ఆలోచన సఫలపరచయ్యా. రెండవది, నాకు రాజుగారు మాట్లాడినప్పుడు నా మీద దయ కలిగించు నాయన. మూడోది ఏమన్నాడమ్మా దాని పక్కన? ఏమన్నాడు అక్కడ? దయ చూపునట్లు ప్రార్థించి బ్రతిమాలు కొనుచున్నాను. ఏంటంట? ఇంత పాస్టర్ గారు అదే ప్రార్థన చేశాడు. అయ్యా నీ మందిరం కోసం మేము బ్రతిమలాడుతున్నామయ్యా అన్నాడు. విన్నారా మాట మీరు? ఏం చేస్తాడంటే, నేను ఎలా బ్రతిమలాడుతున్నాడు? అయ్యా బాబు, ఏమండి వాడు అన్నం తినకపోతే, అయ్యా నాన్న కొంచెం భోంచేయరా, వాడు ఇంకా వద్దంటాడు. బయటికి వెళ్ళి ఏం చేస్తాం? ఆకాశం చూసి, అరే చందమామరా చూడు నాయన బతిమలాడి, చందమామరావే జాబిల్లా అని చెప్పి ఏం చేస్తాం? అతనికి అన్నం పెట్టే వరకు బ్రతిమలాడి పిల్లరా, మన తండ్రిగా పిల్లలు మనం ఏం చేయాలంటే పిల్లలు, దేవుని మందిరం కోసం బ్రతిమలాడాలి, ప్రాధేయపడాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రార్థన చెయ్యాలి పిల్లరా. ఎప్పుడు చేయాలి అంటే పిల్లరా, దేవుని మందిరం అయ్యేంత వరకు. ఏమండి? కార్యారంభం కంటే కార్యాంతము మేలు. అంతేనా అయ్యగారు? కార్యము ప్రారంభించక ఏం చేయాలి? దాన్ని ఆగిపోయే వరకు ఆగకూడదు. అది ఆగిందంటే అర్థం ఏంటి? సరిగా పని మనము పిల్లరా, ఒక మాటలో చెప్పాలంటే నెహెమీయా గొప్ప పని ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. పిల్లరా, ఈ 3 దినాలు కూడా మీరు ఏం చేశారంటే పిల్లరా, అన్ని పనుల కంటే, ఎన్ని పనులున్నా ఏం చేయాలంట? అన్ని పనుల కంటే ఏం చేయాలండి? ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి. పిల్లరా,
యేసు ప్రభు మందిరంలో కూర్చొని ప్రార్థన చెయ్యాలి ప్రియులారా. మాకు అయ్యేంత వరకు మేము వెనుకంజా. అందుకే ప్రియులారా వాక్యం చెబుతుందండి, నీ ప్రాణంతో పిల్లరా అయ్యా నా అన్ని పనుల కంటే నీ మందిర పని నేను ఏం చేయాలా? ఏం చేయాలండి? నాకు తోచిన సహాయం నేను చేయాలి. ఏం చేయాలండి? ముందు ప్రభువును స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. ప్రణుతింతును నా ప్రియ ప్రభుని, జయమే జయ మనసు ప్రణోతింతును నా ప్రియ ప్రభుని, పడద్రోసెదనని పందము వేసియు పడగ విప్పే అపవాది నాపై. ఏం చేసిందంట? నేను పని ప్రారంభించాక సాతాను ఏం చేసింది? నా మీద తన పడగ ఏం చేసిందండి? వాస్తవేనండి. దేవుని పని ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో దాని పని కూడా ప్రారంభిస్తూనే ఉంటుంది. ఎంత శక్తి లేకపోతే ఇటువడు తిరుక్కుంటూ అక్కడికి వెళ్ళిందండి ఏబు గారి దగ్గరికి. పిల్లరా ఎంత శక్తి లేకపోతే పిల్లరా అది దేవుని సభాపర్వతం కూర్చొని ఎంత మదించిందండి. అందుకే పిల్లరా దేవుడికి ఎంత బలం ఉంటుందో దెయ్యానికి కూడా అంత బలము. కాబట్టి దాన్ని ఎదిరించడానికి ఉపవాస ప్రార్థనలు, అంతేనయ్య గారు. దాన్ని ఎదిరించి దాని కాళ్ళ కింద తొక్కిపట్టి, ప్రభువా నెహెమీయా అన్నాడు పని మిక్కిలి గొప్పది. ఏంటండి? ఏ పని? నీకు ఎన్ని పనులన్నా ఉన్నాయమ్మా, నేను కాదంట్లా. నీకు చేను పని ఉన్నా, చెట్టు పని ఉన్నా, జాబ్ పని ఉన్నా పిల్లరా, నీకు బిడ్డల కోసం చేసే పని పిల్లరా, అన్ని పనుల కంటే ఏ పని గొప్పది? మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇవ్వాలంటే మా అమ్మాయి నుండి ఏం పని చేస్తాడు మీ అబ్బాయి అడుగుతారు లేదమ్మా. ఏం తింటాడని అడగం పిల్లరా, ఏం మాట్లాడతాడని అడగం. ఏమంటాం? ఏం పని చేస్తాడు ఆయన? జాబ్ చేస్తాడా? వ్యవసాయం చేస్తాడా? లేదా అమెరికాలో ఉంటాడా? పిల్లరా ఒకవేళ ఏదైనా చిన్నదన్నాం అనుకో, ఓహో ఈ పనేనా, వ్యవసాయమేనా, లేదా కూలి పనేనా అంటారా లేదా? అదే అమెరికాలో సాఫ్ట్వేర్ అంటే అబ్బా, ఇక యేసురత్నం గారికి పండగే పండగ. ఇక మందిరం అయిపోయినట్టే, ఇంకా పనికి డోకా లేదు. ఏమ్మా ఏం లేదట? చచ్చిందాక వెనక కర్ర అరకలతో దున్నేవారు పని చేయాలంటే. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేసినాయి కదా, యాంత్రికం వచ్చేసింది. పిల్లరా ఎంత సులువైపోయింది తెలుసా? నీకు ఇంటికి అల్లుడు రావాలన్నా నీ కోళ్ళ పిల్లలు ఏ పని చేస్తుంది? ఏమని చేస్తుంది? ఇప్పుడు మా వెంకయ్యలకు వాళ్ళ కోళ్ళు ఉంది, దాని పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. దాని మొహం అన్నం వంటం కూడా రాదు ఇప్పటికి. ఏమని చేసుకుని వచ్చామని తెలుసా? మేము అన్నం నేర్పిస్తాం, మేము అంటే అలా ఆవిడ గారు నిర్మలక్క ఆమె పేరు. పిల్లరా అన్నీ నేర్పిస్తామంటే చూపిడమే కానీ పిల్లలు వండుకోవడం చేతగా అట్లా. ₹1 కట్టం లేకుండా చేసుకున్నాడు పాపం కొడుక్కి. పిల్లలు ఎందుకంటే ఇద్దరు ఒకటేలే, ఇకేం కాదు, ఎంచే పని లేదు. పిల్లరా మనము భౌతికంగా కావాల్సిన పని కోసం ప్రయాసపడుతున్నాం. ఇది భౌతికంగా కాదండి, భౌతికంగా కూర్చొని పిల్లరా ఆత్మను కట్టుకునే పని. దేవుని స్తోత్రం. ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగియున్న, ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగియున్న, మహిమ కలిగిన సంగమే, మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘ, మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే. సూర్యుని ధరించి చంద్రుని చూసారా ప్రియులారా? దేవుని యొక్క వాక్యంలో
మహిమ సంఘముగా మీరు కట్టబడాలి. ప్రియ దేవుని బిడలారా, నెహెమ్యా ప్రార్థన 3 మాటలు. 1 సఫలపరిచాడు, 2వది పిల్లారా ఏం చేశాడంటే దయగలగమని ప్రార్థన చేశాడు, 3వది బ్రతిమలాడుకున్నాడు. పిల్లరా చివరిగా మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా బ్రతిమలాడంటే ఆయన ఒక్క మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథము, అదే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 చదువుకుందాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు గనుక పొందుచున్నారని విని యెరూషలేము యొక్క పడద్రోయబడినని దాని గుమ్మాలు అగ్నిచేత కాల్చబడినని ఈ మాటలు విన్నప్పుడు ఏం చేశాడంటే ఆయన తన ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు దయగలగమని రాజు దగ్గరికి వెళ్ళాడు? ఎందుకు బ్రతిమలాడుకుంటే ఆయన యెరూషలేము యొక్క మందిరపు గుమ్మాలు చూసినప్పుడు ఆ ప్రాకారము త్రోసివేయబడింది, బలిపీఠాలు పడిపోయినాయి, వారు ఆత్మీయంగా చచ్చిపోయారు. వారు పిల్లలు బ్రతికి ఉన్నారు, కానీ బ్రతికి ఉన్న శవంలాగా ఉన్నారు సంఘం. దేవుని బిడ్డలారా అని అన్నాడు. ఈ సంగతి విన్నప్పుడు ఏమండి, ఈ మందిరం గురించి నేను విన్నప్పుడు నాకు బాధ కలిగి, పిల్లరా బాధే కాదని పిల్లరా, నెహెమ్యా పిల్లరా దీన్ని ఎలా రాశాడంటే, నెహెమ్యా పిల్లరా ఎజ్రా ముగించిన తర్వాత, ఎజ్రా కాలంలో తాను కూడా పనిచేస్తున్న తర్వాత నెహెమ్యా వచ్చి ఏమంటాడంటే, ప్రభువా ఇదిగో నాయన నా వ్యక్తిగత ప్రార్థనలో దీన్ని నేను జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఇదిగో నాయన నా దేశాన్ని కాపాడేవాడవు, నా రాష్ట్రాన్ని కాపాడేవాడవు, నా గ్రామాన్ని కాపాడేవాడవు అయ్యా. నా మందిరం గురించి నేను విన్నప్పుడు నేనేం చేశా? ఏడ్చా. ఎప్పుడు ఏడ్చాడంట ఆయన? ఎప్పుడు ఏడ్చాడంట? యేసురత్నం గారి మందిరం కడితే మనం ఎందుకు ఏడవాలి? ఏమ్మా చెప్పండి, ఎవరు ఏడవాలి? కనే బిడ్డకి నొప్పులు వచ్చి ఆమె ఏడవాలి, కానీ చూసాము ఏడ్చుద్దా? నొప్పులు పడి ఆమె ఏడవాలి, కానీ ఏమండి ఏడ్చుద్దా? ఏమంటే నా నొప్పి నీకు తెలిస్తే బాగుంటుంది. ఏమండి నా నొప్పి నీకు తెలిస్తే, నా స్థితిలో ఉండి చూస్తే, నా కళ్ళతో చూస్తే నీకు అర్థమైతే ఆ బాధ ఏంటో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నెహెమ్యా అండి 4వ మాట ఏంటంటే, ఆయన విన్నప్పుడు అంట పిల్లరా విడిచిపెట్టలేదండి. ఏం చేయలేదా? విడిచిపెట్టలా. పని అయ్యేంత వరకు ప్రాకులాడాడండి పిల్లరా. కూర్చొని ఏడ్చి చదువమ్మా, ఏమన్నాడు? ఏడ్చి చదువు. కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందున్న దేవునికి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 దినాలు చేసిన పని ఏంటండి? మీరు దేంతో చేశారు? ఏ ఉపవాసం? మా ఊళ్ళో ఒక ఆమె ఉపవాసం, ఉప్మా కేజీ తింటుంది. ఏమండి పిల్లరా, ఉపవాసముతో. ఎవరికి? ఆకాశమందున్న ఏ దేవునికి? పిల్లరా ఆకాశము దేవుడు పిల్లరా తన కన్నులారా చూసి, ఇశ్రాయేలుకి ఆకలి అవుతూ ఉంటే మన్నా ఇచ్చినవాడు, దాహం అవుతుంటే పిల్లల నీళ్ళు ఇచ్చినవాడు, ప్రభువా ఈ నూతన మందిరం కట్టడానికి మాకు సహాయం చేయవా? ఏమండి ఈ నూతన మందిరం ప్రారంభిస్తుండే పిల్లరా. బైబిల్లో కూడా నెహెమ్యా ప్రారంభించాక ఆటంకాలు కలిగినాయమ్మా. ఆటంకాలు రాకుండా ఉండలేదు. ఏమండి ఆటంకాలు లేకుండా ఆ పాపను ఆపు చేయండి పిల్లరా. ఆటంకం లేకుండా కళ్ళ పిల్లరా ఆటంకం పరిచిన తర్వాత అదేమంటాడు? ఆటంకములోని పిల్లలు ఆశీర్వాదం కలుగుద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆటంకపరచుకునేది జరగదండి. ముందంటే ఈ బజార్లో ప్రార్థన పెట్టద్దు, మా ఇళ్ళకి ప్రార్థనకే రావద్దు అంటారండి మహానుభావులు. వందనాలు వాళ్ళకి. వాళ్ళే వచ్చి ప్రభువా ప్రార్థన చేయమని. పిల్లరా చివరిగా నా మాట పిల్లరా ముగిస్తున్నాను. నెహెమ్యా ఉపవాసం ఉండి ఏడ్చాడు పిల్లరా, కన్నీరు గార్చాడు, వేదన పడ్డాడు, బాధపడ్డాడు పిల్లలు. అంత మాత్రమే కాదండి, ఆయన రోదన చేసి ఏం పిల్లరా దాన్ని కట్టే వరకు పిల్లరా ఏమండి నిద్ర ఏం చేయలేదండి? నిద్రపోయాడా? ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ప్రారంభించాక తెల్లారులు కూర్చోమని కాదు, నిద్రపోకుండా. ఏమండి చాలామంది అంటే నిద్ర తెల్లారులు కూర్చో. నీ చేతనైన పని అమ్మ, సింపుల్గా చెప్తున్నా పిల్లరా, నీ చేతనైన పిల్లల పని నువ్వు కూడా చేసి నీ వంతు పిల్లల సాకారము ప్రభువా నా పేరు కూడా దేవా ఇదిగో నా నీ మందిరంలో రాయబడాలి
అంటే గోళ్ళ మీద కాదు, రాళ్ళ మీద కాదండి. పిల్లరా నీ చేతనే సహాయం పిల్లలు చాలామంది అయ్యా మేము 10,000 16 ఇచ్చాం కానీ మా పేరు ఎక్కడ రాయండి అంటారు. ఎక్కడ రాయాలి అసలు? నీ పేరు జీవగ్రంథంలో ఉండి అది చూసుకో ముందు. ఇక్కడ రాయి మీద కాదండి, ఎక్కడ ఉండాలంట? అసలు జీవగ్రంథంలో ఉందో లేదో ముందు అది చూసుకోవాలి. అక్కడ లేకుండా ఇక్కడ రాసిన ఏముంది? ఇక్కడ నువ్వు అన్నీ ఇస్తావు, చాలా స్పాన్సర్ చేస్తావు, ఇక్కడ లక్షలు చేసినా నీకు రక్షణ లేకపోతే ఎన్ని ఉన్నా సున్నంటారా కాదంటారా? పిల్లరా మీరు ఏడ్చారు, కన్నీరుగా వచ్చారు, ఉపవాసం ఉన్నారు. పిల్లరా చుక్క నీళ్లు తాక్కుండా మీరు ప్రభు కోసం జీవించారు ఈ రాత్రి. పిల్లరా చివరి మాట ఏంటంటే ఆయన ఆకాశమున దేవునికి కన్నులెత్తి ప్రార్థన. పిల్లరా రాబోయే దినాలు పిల్లరా మీరు కూడా అలాగే చేయండి. అంటే ప్రభువా మా ప్రార్థన ప్రభువా ఆలకించిన ఆయన, ఇదిగో నాయన అయ్యా నెహెమ్యా ఎలాగైతే ఉపవాసం ఉండి పిల్లలు ప్రార్థన చేసి, పిల్లరా ఎస్తేరు పిల్లరా ఎలాగైతే ప్రార్థన చేసి దేవుని దయ పొందుకుందో, రూతు నాయన ప్రార్థన చేసి పిల్లరా ఏ పొలంలో అయితే పిల్లరా పరిగేరుకొని కంకులేరుకుందో అదే పొలంలో పిల్ల దేవుడు గొప్ప రాణిని చేశాడు. దేవుని స్తోత్రం. ఏ స్థలమందు ఆటంకము ఆ స్థలంలో ఏం చేయాలి? దేవుని కార్యము జరగాలి. పిల్లరా మందిరం కట్టబడాలి. ఏమండి నా మందిరము సంవత్సరాలకు ప్రార్థన యెషయా గ్రంథంలో ఉందన్నమాట. పిల్లరా నీకోసం నా కోసం కట్టేది ఇంకా హోమం చేసిన ప్రార్థన, అయ్యా మా గ్రామంలో మందిరం ఉండాలి. ఎవరో చేశారు మొత్తానికి. పిల్లరా మా గ్రామంలో తల్లి చేసింది. పిల్లరా నా గ్రామంలో మందిరం కట్టబడాలి. నా గ్రామంలో మందిరం కట్టబడి పిల్లరా అనేక ఆత్మలు కట్టబడితే పిల్లరా ఎవరో సంతోషం? మనకు సంతోషం, ఆకాశం దేవునికి. ఇప్పుడు పిల్లల మందిరం కట్టబడినంత ఎవరికి సంతోషమైంది? ఏమేమి సంతోషం వేసిందా లేదా? పాడైన పునాదులు, ఎన్ని ఆత్మలోనే పాడైన పునాదులండి. ఎంతమంది పిల్లలు ఆత్మీయంగా వారు మాటలోనూ క్రియలోనూ విశ్వాసంలో పిల్లలు పడిపోయి, ఏమండి సిమెంట్ పిల్లరా అది ఎండిపోతే పని చేయదు కదా, అది జిగురుగా ఉంటేనే పిల్లరా నీ విశ్వాసం ఎండిపోకూడదు, నీ భక్తి ఎండిపోకూడదు, నీ ప్రార్థన ఎండిపోకూడదు. పిల్లరా నీ ప్రార్థన ఎలా ఉండే పిల్లరా? ఈ రాత్రికాలంలో నెహెమ్యా కూర్చొని ప్రార్థన ఎన్ని దినాలు చేసి ఉంటాడు? సుమారు అయ్యగారు ఎన్ని దినాలమ్మా? 10 దినాలు ప్రార్థన. మనం ఎన్ని దినాలు? 3 దినాలు. ఈ 3 దినాలకే 33 పాటలు పాడుతున్నాం మనం. ఏం చేస్తున్నాం? ఈరోజన్నా బాగపోతే అయ్యగారు 3వ రోజు కూడా వాళ్ళని అడుగుతాడే మొహాన్ని పట్టుకొని. పిల్లరా ఎవరి కోసం చేశాము? దేవుని మందిరాన్ని. పిల్లరా అందుకే ప్రభు అంటాడు, ఇగో శాస్త్ర పరిచయాలు అంటారు, ఇదిగో నాయన ఈ మందిరాన్ని నేను 3 రోజులు కడతానంటాడు ప్రభు. వాళ్ళు ఏమంటారు? ఈ పిచ్చోడు 3 ఎట్లా కడతాడు? వీళ్ళకి అర్థం కాల. ఆయన కడతానన్నది ఏది? నీ దేహం అనే ఆత్మలో ఉన్న మందిరాన్ని నేను కడతానన్నాడు. వీళ్ళు ఏమన్నారు? ఇతను అబద్ధం మాట్లాడు అందుకే సిలువ వేయండి అండి, ఈయన మోసమాట మాట్లాడి సిలువ వేయండి అండి. మందిరం 3 ఎలా కడతాడు? 52 రోజుల్లో నెహెమ్యా కట్టాడు, 52 రోజుల్లో సతీష్ కుమార్ గారు కట్టాడు. ఇప్పుడు మేము కూడా ఏం చేయాలి? 42 రోజులకే కట్టాలి. కట్టగలవా? ఏమండి కడతాం. అసలు పిల్లరా ఒకసారి జాషువయ్య గారు అయితే 32 రోజులకే మందిరం కట్టి తెల్లారిపల్లి దగ్గర మందిరం. దొరగారు వచ్చేసరికి మందిరాన్ని పిల్లరా అది డబ్బు కొదుడు, డబ్బు ఉన్నాక ఏం కావాలి? దేవుని దయ అమ్మ కావాలా వద్దా? పిల్లరా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, మీ ఉపవాస ప్రార్థన దేవుడు విన్నాడండి. ఆ నుండి పిల్లరించంటే ఈ ముందున్న పిల్లరా ఏమాత్రం వెనకం చేయకుండా పిల్లరా మీరు కూడా ఒక నెహెమ్యాలాగా, ఒక ఎస్తేర్లాగా ఒక రూతులా పిల్లలు మీరు పోరాడి పిల్లరా ఈ లోకనాథుడు ఎన్ని పిల్లల కష్టాలు వచ్చినా అది మన మీద పిల్లలు పోరాడాలి చూసినా కానీ పిల్లలు మనము దాన్ని ఇచ్చేయకుండా పిల్లించారంటే మనము కట్టుకోవాలి, ఇతర ఆత్మలు కట్టాలి. చివరికి ఒక మాట చెప్తాను, అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదవండి, ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 ముగిస్తాను. క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి వలగునట్లు ప్రార్థించుచున్నాను. కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి దేవునికి క్రీస్తు యేసు మూలముగా
తరతరములు సదాకాలము. ఏమండి, మన శక్తికి మించిన పని ముందు పెట్టుకున్నాం. వేలలతో అయ్యేది కాదు, అది లక్షలతో కావాలి. పిల్లరా, లక్షలు కావాలంటే సంఘం యొక్క ప్రార్థన కావాలి. పిల్లరా, సంఘం ప్రార్థన చేస్తేనే పేతురు విడుదల పొందాడు. ఆయన ప్రార్థన చేయకుండా విడుదల. పిల్లరా, సంఘము ప్రార్థన చేసి ఏం చేసిందండి అక్కడ? తరతరాలకు ఎదట నాయన ఈ మందిరం కడితే ఎప్పుడు కండి, ఈ తరం కాక మరొక తరం, జనరేషన్ ఏం చేయాలా? ప్రభువా, ఇదిగో నాయన కట్టబడే ప్రభు మందిరం నాయన మరొకసారి ప్రభువా జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నెహెమ్యా ఎలాగైతే నాయన ప్రయాసపడ్డాడు ప్రభువా, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. దేవుని బిడ్డలారా, వచ్చిన మీకు మరొకసారి మనం చేస్తున్నాను. కష్టపడండి, పని చేయండి పిల్లరా, ద్రవ్యము సమకూర్చండి పిల్లరా, దేవుని దాసులు సహకరించండి పిల్లరా. మీకు చేసిన సహాయం ఇంకెవరైనా చేస్తారో వాళ్ళు అడగండి. అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు కదా. మందిరం కడుతున్నావు, మీ వంతు సహకారం మాకు చేయండి. అలాగ చేస్తే పిల్లరా, మెట్టుకు పిల్లరా, మనం అని చేస్తుంటే రాయి మీద రాయి పెరుగుతూ పిల్లరా, చివరికి మనం ఏది కావాలో దేవుడు మన మందిరాన్ని పిల్లరా సంపూర్ణము చేయునుగాక. చివరిగా అంటాడండి శాస్త్రులతో, ఎందుకు సిలువేశారు ఆయనంటే వాళ్ళు భౌతికంగా ఆలోచన చేశారు. కానీ యేసుప్రభు వారు మందిరాన్ని ఆత్మీయంగా ఆలోచన. ఈ రాళ్ల లోపల దేవుడు ఈ గోడల్లో నుండి ఏం లేడు, కానీ మనకంటూ పిల్లలు ఒక ప్రకారం కావాలి కాబట్టి ఇశ్రాయేలు అండి వారు అరణ్యంలో ఏం చేశారంటే గుడారాలు వేసుకొని ఆరాధన. కానీ పిల్లరా, మన హృదయం అనే గుడారంలో కనుక కూర్చొని పెంచారని పిల్లరా, ప్రభువుని గణపరచాలి, స్తుతించాలి, దేవుని సువార్త చెప్పాలి. పిల్లరా, యేసు ప్రభు వచ్చింది నీ కోసమే. యేసు ప్రభు కట్టిన ఈ నూతన మందిరం కట్టబోతే ఎందుకంటే అనేక ఆత్మలు నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేరాలయ్యా, సమరయ స్త్రీలాగా మారాలనైన వారు మేము మారి అనేక మందిని మార్చిన ఆయన నూతన మందిరం పిల్లరా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అలాంటి బలం పిల్లరి రాత్రి మీకును మీ కుటుంబాలకు పిల్లరా, కట్టబోయే మందిరాన్ని పిల్లల దేవుడు ఛాయశక్తులా పిల్లరా ఏమిలాగా మీరు కష్టపడి పనిచేయండి పిల్లరా. దేవుని యొక్క వాక్యం పిల్లరా వినండి, ఉపవాసుని ప్రార్థన చేసిన పిల్లల ఉపవాస ప్రార్థన పిల్లరా ముందున్న కార్యానికి సఫలపరచునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.